హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను ఒక కొత్త స్టోరీ చెప్పబోతున్నాను. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అచ్చరిత ఒక అందమైన అనుకువ గల అమ్మాయి. అనుకువకు తోడుగా అల్లరి చేస్తూ ఆట పట్టిస్తూ ఉండే తమ్ముడు ఆకాష్. అచ్చరిత తన ప్రతిభతో ఒక మంచి కంపెనీలో ఉద్యోగం సంపాదించింది. వృత్తిలో వివిధ మెలకువలు నేర్చుకుంటూ ఎదుగుతూ పై స్థాయికి కూడా చేరింది. అదే క్రమంలో తను వేరే ఊరికి బదిలీ అయ్యింది. అచ్చరితకి అన్ని సుగుణాలే. అందులో ఒకటి అందరినీ ప్రేమగా దగ్గరికి తీయడం, ఇంకా కొంచెం అమాయకత్వంతో కూడిన మంచితనం. సరిగ్గా ఉద్యోగ బదిలీ అయిన 15 రోజులకు తన సహ ఉద్యోగిగా రాకేష్ చేరాడు. అతనికి కలుపుకుపోయే తత్వం కాదు, చొచ్చుకుపోయే తత్వం కొంచెం ఎక్కువ. కానీ మంచిగానే ఉండేవాడు. అందరితో సహ ఉద్యోగి అవడం చేత అన్ని వ్యవహారాల్లో ఇద్దరూ కలిసి పనిచేయడం, అన్ని ప్రాజెక్టులు కలిసి పూర్తి చేయడం జరుగుతుండేది. రాకేష్కి అచ్చరిత అందంతో కూడిన అమాయకత్వం చూసి ముచ్చటేసేది. అలా ఆమెను ప్రేమించడం మొదలుపెట్టాడు. తన మాటలతో తన ప్రేమని అర్థమయ్యే విధంగా చాలా ప్రయత్నాలు చేస్తున్నాడు. అది అచ్చరితకి అర్థమవుతుంది. రాకేష్ పండుగలకి, ఇంట్లో జరిగే శుభకార్యాలకి తనని ప్రత్యేకంగా ఆహ్వానించడం అచ్చరితకి ఇబ్బందిగా అనిపించేది. తోటి ఉద్యోగి కనుక ఆఫీస్లోని వాళ్ళతో తను వెళ్ళక తప్పకపోయేది. రాకేష్కి చనువు తీసుకోవడం ఎక్కువ కదా. ఇంకా అచ్చరిత అనేసరికి హద్దులే కనబడిపోయేవి. తను ఎక్కడికి వెళ్ళినా అక్కడే ఉండేవాడు. చివరగా ఒక రోజున రాకేష్ ప్రేమను తనకి తెలియచేశాడు. తను మాత్రం తన తల్లిదండ్రుల అనుమతి కావాలని అంది. రాకేష్ ఆస్తి, అంతస్తు, అందం, ఇంకా చాలా, దానితో పాటు నన్ను చేసుకోవడమే వచ్చే అమ్మాయి అదృష్టం అన్న ఒకంత గర్వం ఉన్న వ్యక్తి. ఈ విషయం అచ్చరిత అమ్మానాన్న దాకా వెళ్ళింది. అబ్బాయి ఆస్తి పాస్తి, అతని చదువు, తెలివితేటలు అన్నీ బాగున్నాయి. కానీ వాళ్ళు పూర్తిగా సరే అనలేదు. కానీ అచ్చరిత మెల్లమెల్లగా రాకేష్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించింది. దూరపు కొండలు నునుపు అన్నట్లు మనిషిని లోతుగా గమనిస్తే గానీ అసలు అనేది తెలీదు. ఆఫీస్ టీం అంతా ప్రాజెక్ట్ పనిపై వేరే ఊరికి వెళ్ళడం, ఇంకా రాకేష్కి ఎక్కువ అవకాశం దొరికినట్టయింది. అచ్చరిత అనుమతి లేకుండానే తనని అటు వెళ్దాం, ఇటు వెళ్దాం అంటూ తెగ ఇబ్బంది పెడుతుండేవాడు. అలా వెళ్ళడం తనకిష్టం లేదని చెప్పినా వినేవాడు కాదు. ప్రతిసారి రాకేష్ తనతో వేరే వేరే మాటలతో, తన చేష్టలతో ఇబ్బంది పెట్టేవాడు. రాకేష్ నుండి మొదటి రోజే ఒక మాట తీసుకుంది. మన 2 కుటుంబాల నుండి ఎలాంటి అనుమతి పూర్తిగా రాలేదు. పెళ్ళి అనే నిర్ణయం జరిగితేనే మన మధ్య ఏ బంధం అయినా మొదలవుతుంది. అప్పటి వరకు మనం మంచి స్నేహితులం మాత్రమే అని రాకేష్ కూడా సరేనన్నట్టు తలూపాడు. కానీ ఇప్పుడు అతని ప్రవర్తన తీరు చాలా మారింది. నువ్వు అలా ఉండొద్దు, ఇలా ఉండాలి అంటూ ఏవేవో ఆంక్షలు పెట్టేవాడు. అవి ఆమెకు నచ్చట్లేదు. తను ప్రాజెక్ట్ టైంలో తీసుకున్న ఫోటోలు అన్నిటినీ ఒక ప్రూఫ్ లాగా ఉంచుకున్నాడు. ఒకరోజు తన గదిలో ఒంటరిగా ఉన్న అచ్చరిత దగ్గరికి వచ్చి కోపంతో ఊగిపోతూ అతనికి దగ్గర అవడం లేదని ఆమెపై విచక్షణారహితంగా ప్రవర్తించాడు రాకేష్. వెంటనే ఆమె గట్టిగా అరవడంతో ముందు గదిలో ఉన్న అరుణ్కి వినిపించాయి. పరుగున వెళ్ళి ఆమెని కాపాడాడు. రాకేష్పై పై అధికారులకు ఫిర్యాదు చేశారు. రాకేష్ని ఉద్యోగం నుండి తీసేశారు. రాకేష్ అవమాన భారంతో కుంగిపోయాడు. అచ్చరితపై చాలా కోపం పెంచుకున్నాడు. తనని ఇష్టం వచ్చినట్టు అనడం, తన వ్యక్తిత్వం గురించి తక్కువ చేసి మాట్లాడేవాడు. రాకేష్ చేసిన పనికి రాకేష్ నాన్నగారు దండించకపోగా అచ్చరితనే నానా మాటలు అన్నారు. మాయా మాటలతో నా కొడుకుని నీ వెంట తిప్పుకున్నావని తననే దూషించారు. పంతంతో అచ్చరిత కన్నా బాగా ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. తరువాత కూడా అతని పగ తీరక అచ్చరితని మానసికంగా మాటలతో వేధించేవాడు.
ఆ క్షణంలోనూ అరుణ్ ఆమెకి సహాయంగా నిలిచాడు. అచరిత వాళ్ళ అమ్మా నాన్నలకు జరిగిన విషయమంతా చెప్పింది. తన మనసులో ఉన్న మాటను కూడా చెప్పింది. అరుణ్ని పెళ్లి చేసుకుంటానని అమ్మా నాన్నలను విస్తుపోయారు. మరోసారి ఆలోచించుకోమన్నారు. అచరిత ఉంటున్న ఇల్లు అరుణ్ వాళ్ళు ఎంతో ప్రేమతో కట్టుకున్న అపురూప భవనం. కానీ అరుణ్ చిన్నతనంలోనే ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదం జరగడం మూలాన అరుణ్ ఇంకా వాళ్ళ కుటుంబం తీవ్ర గాయాల పాలయ్యారు. అరుణ్ మొహం సగం కాలిపోయింది. అదృష్టవశాత్తు వైద్యం సరైన కాలంలో అందడం వల్ల ప్రాణాలతో మిగిలాడు. ఇంకా వాళ్ళ దూరపు బంధువులైన అచరిత కుటుంబానికి ఇల్లు అమ్మేసి వేరే ఊళ్ళో స్థిరపడ్డారు. గత 10 ఏళ్లుగా నివాసముంటున్న ఈ విషయం తెలీదు అచరితకి. అరుణ్ మంచి వ్యక్తి, తెలివితేటలు, ఉదారభావం కలవాడు. కానీ ఎక్కువగా ఎవరితో కలుపుగోలుగా ఉండేవాడు కాదు. ఎవరైనా తనని హేళనగా గేలి చేస్తారేమో, దూరంగా చేస్తారేమో అని తనను తానే మౌనంగా ఉండిపోయేవాడు. ఇదంతా అచరిత గమనిస్తూనే ఉంది. అరుణ్పై ప్రేమ, ఆరాధన భావం ఇంకా పెరుగుతూనే ఉన్నాయి. ఆ రోజు రానే వచ్చింది. అరుణ్కి తన మనసులో మాట చెప్పడానికి మనసులో ఒకంత సంతోషం, ఇంకోవైపు మనసులో అలజడి మొదలైంది. అరుణ్కి తన ప్రేమను చెప్పింది. అరుణ్ ఒప్పుకోలేదు. ఏం చూసి నన్ను ఇష్టపడుతున్నావు? నేను అంత అందంగా లేను. నా మొహం చూసావుగా. నా గురించి ఏం తెలుసని ఈ నిర్ణయానికొచ్చావు? నువ్వు అందమైన, అణకువగల అమ్మాయివి. నీకు నాకన్నా మంచి వ్యక్తి భర్తగా లభిస్తాడు అని చెప్పి వెళ్ళిపోయాడు. ఆ మాటలు విన్న అచరిత ఇంకా మనసులో దృఢంగా నిర్ణయించుకుంది. అరుణ్ మాత్రమే తన లోకమని. ఆఫీస్లో సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయడంతో అందరూ పాల్గొన్నారు. దానికి ఈవెంట్ మేనేజర్గా అరుణ్ని నియమించారు. ఆ కార్యక్రమం అంతటా అందరినీ ఆకట్టుకుంది. ఇదే మంచి సమయం అని అచరిత అదే స్టేజిపై తన ప్రేమను అరుణ్కి అందరి ముందట తెలిపి తన అనుమతి కోసం ఎదురుచూసింది. అరుణ్, నేను నిన్నుగా ఇష్టపడుతున్నాను. నీ అందంతో నాకు అవసరం లేదు. నీ మంచి మనసు, అందమైన వ్యక్తిత్వం ముందు నీ మొహముపైన ఉన్న చేదు గుర్తులు కూడా నా మనసుకు నిన్ను అందమైన వాడిగా పరిచయం చేశాయి. ప్రేమించడానికి అందం ఒక్కటి ఉంటే సరిపోదు. అది వ్యక్తిత్వంలో మాత్రమే కనబడుతుంది. అందుకే నేను నిన్ను మనసా, వాచా, కర్మణా ప్రేమిస్తున్నాను. అవి చెప్పగానే ఆ ప్రదేశమంతా చప్పట్లతో మారుమోగింది. కొన్ని సంవత్సరాలుగా ప్రాణం లేని శిలలా మార్చుకున్న తన మనస్సు ఒక్కసారిగా జీవం వచ్చినట్టుగా కోటి కాంతులతో వెలిగిపోయింది. అరుణ్కి దగ్గరగా వచ్చిన అచరితని ఒక్కసారిగా గట్టిగా హత్తుకుని ఆనంద బాష్పాలతో తన ప్రేమను ఆమె నుదుటిపై పెదాలతో తెలపకనే తెలిపాడు. అచరిత, అరుణ్ల వివాహం పెద్దల అంగీకారంతో అంగరంగ వైభవంగా జరిగింది. మనిషికి అందమే ముఖ్యమైతే తన దగ్గర అందం తప్ప ఏదీ ఉండదు. మంచి వ్యక్తిత్వం ఉంటే అందరూ ప్రేమతో దగ్గరవుతారు.